జీవనం అంతా వేసేసిందంట. అటువంటి స్థితి మనకి ఉండాలని దేవుడు ఈ దినాన మనం ప్రత్యేకంగా చేస్తున్నాం. దేవుడు నీ సమర్పణ ఏంటి? మరి మనకి ఎటువంటి సమర్పణ మనం కలిగి ఉన్నాం? మరి దేవుడు చూస్తున్న దేవుడండి. మనం ఎలా ఆయనకి సమర్పించుకుంటున్నాం, దేవుని పట్ల మనం ఎలాంటి తీర్మానాలు కలిగి ఉన్నాము అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారంట. మరి దేవునికి కాంతి ఇవ్వడం అది ఒక భాగ్యమేనండి. ఎంతో భాగ్యం ఉండొచ్చు, ఎంతో ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ నీ యొక్క గుప్పిని విప్పినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నిన్ను ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు అంటే మనమే కదా, మన భాగ్యము, మన యొక్క సంపద అంతా కూడా దేవుని దృష్టిలో ఏముందండి చెప్పాలంటే చాలా తక్కువనే. అయినప్పటికీ ఆయన ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు, తీసుకుంటాడు. మరి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. నిజంగానే మనం ఎంతో ఉత్సాహంగా దేవుడికి కొరకు మన యొక్క ధనాన్ని మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. మరి నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా దేవుడు గుర్తించుకొని మనకు తగిన ఫలాన్ని మనకి అందిస్తాడు. ఎంతగా దేవుడు ప్రేమిస్తాడు. తర్వాత లేఖన భాగం నుంచి మళ్ళా రెవల్యూషన్ ప్రకటన 3:2 నేను చదువుతాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహం మీద మనల్ని కూడా కూర్చొని పెడతాడంట. ఎంత భాగ్యం మనకి. నిజంగా ఆయన సింహాసనం అంటే ఆ సింహాసనానికి దగ్గర కూర్చోవడం కాదు కదా, ఆయన దగ్గర కూర్చోవడానికి మనకి ఎటువంటి యోగ్యత నాకైతే ఎటువంటి. కానీ రెండో రాత్రుల్లో ఆయన వచ్చినప్పుడు మరి మీరు ఒక వాక్యం ఎప్పుడు కూడా నేనైతే రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకున్నానండి. ఒక వాక్యం మనకి అక్కడ గడియారం ఉండేది, దాని ప్రక్కన ఒక వాక్యం ఉండేదండి. ఆ వాక్యంలో మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుతో తలవంచుకోకుండా ధైర్యంతో సమయంలో చేసినవన్నీ దేవుడు అడుగుతాడట అని అదొక విధమైనటువంటి భయము మా నాలోకి వచ్చిందండి. మరి ఆ వాక్యాన్ని అంటే చేసిన తర్వాత ఆ వాక్యం మరి తీశారు. కానీ దేవుడు మరలా ఆ వాక్యాన్ని అక్కడ రాయిస్తారని పెద్దలైన వారిని నేను కోరుతున్నానండి. ఆ వాక్యం అక్కడ ఉంటే మన వాక్యాలు మన నొసలేదు మరి మా భాష గారు తప్ప మన దేవుడు చెప్పాడు కాబట్టి కొన్ని వాక్యాలు అలా మనకుంటే అదొక భయం మనకి కలుగుతుంది. మరి సెలవులో రెండోగా మరి యథార్థంగా చేసినటువంటి ప్రార్థన ద్వారా మరి అతనికి ఎంతో ప్రభు విలువిచ్చాడట. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎంతో పశ్చాత్తాపడుతూ ఇది నాకు తగు తండ్రి అని ఎంతగానో ఆయన పశ్చాత్తాపడుతూ ఆయన మరి ఈ రాజ్యంలో చేర్చుకుంటాము అంటే నేడే ఈ రాజ్యంలో చేర్చుకుంటున్నాను. దేవుడు అభయమిచ్చాడు, అదొకటి. అదేవిధంగా దేవుడు మనకు అనేక విధాలుగా ఆయన మన పట్ల మేలు చేస్తూ ఉంటారు. మరి నీతిమంతులు అంటే నిజంగా నీతిమంతులు తెలుస్తున్నానని ఎంతో అధికారం కోరకుండా మరి మనకి సహాయం చేసి మనం అడగగానే ఆయన స్పందించే దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఈ యొక్క శిలువ ధ్యానంగా ఈ యొక్క మెడిటేషన్లోనే కాదు ప్రతి నిమిషం కూడా దేవుడు మన హృదయాన్ని తడుతున్నప్పుడు మనం ఆయన వైపు చూస్తూ మరి ముందు సాగడానికి పరిశుద్ధ